నమస్తే, నేను మీ జాకీర్ హుసేన్. ఇక పుష్ప 2 రీలోడెడ్ ఇక 20 మినిట్స్ ఎక్స్ట్రా తోటి నెక్స్ట్ వీక్లో రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎప్పుడు రాబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ జాకే. ఎక్స్ట్రా 20 మినిట్స్ తోటి మళ్ళీ వైల్డ్ ఫైర్ చూపించడానికి అయితే వచ్చేస్తుంది. సో ఎప్పుడు రాబోతుందంటే ఏం చెప్తారు? సో ఇప్పటివరకు కూడా థియేటర్లో హవా చూపించినటువంటి పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎస్ సార్. అంటే ఇప్పుడు థియేటర్లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు పెట్టి మళ్ళీ రెండోసారి చూడటం ఎందుకు, ఓటీటీలో వస్తే చూద్దాం మళ్ళీ అని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పటిదాకా ఆ సినిమా చూడటానికి వీలు పడని వాళ్ళు, సో వాళ్ళు కూడా ఆతృతతోటి ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎట్టకేలకు ఆ సినిమా రాబోతోంది నెట్ఫ్లిక్స్లో. సో మనకు తెలుసు ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైనటువంటి నెట్ఫ్లిక్స్, సో క్వాలిటీ కంటెంట్ని ఇస్తుందని పేరు పడినటువంటి నెట్ఫ్లిక్స్లో వాళ్ళు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని వాళ్ళు దక్కించుకున్నారు. చాలా పెద్ద ఫ్యాన్సీ రేటింగ్ అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అప్పుడే మనం ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే సినిమా విడుదలకు ముందే అటు థియేటర్కల్గా నాన్ థియేటర్కల్గా 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా పుష్ప 2 పేరు తెచ్చుకుంది. ఎస్ సార్. సో అందులో 460 కోట్లు 440 కోట్లు డిజిటల్ రైట్స్ దానివి. ఓకే. సో అందులో ఒక భాగం నెట్ఫ్లిక్స్లో దాని రైట్స్. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు జనవరి 30వ తేదీ, అంటే ఈ నెల 30వ తేదీ, ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటుంది 27, అంటే మధ్యలో 2 రోజులే గ్యాప్ ఉంది. నెట్ఫ్లిక్స్లో రాబోతూ ఉంది. ఇది మీరు అన్నట్టు మనకు తెలుసు 2 వర్షన్స్ రిలీజ్ అయినాయని. ఒకటేమో ఫస్ట్ 3 hours 20 minutes డ్యూరేషన్ తోటి ఫస్ట్ సినిమాని రిలీజ్ చేశారు. ఓకే. ఆ తర్వాత జనవరి 17వ తేదీన రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి మళ్ళీ, అంటే 20 నిమిషాల ఫుటేజ్ అదనంగా కలిపి, అంటే అప్పుడు ఏమైంది 3 గంటల 40 నిమిషాల డ్యూరేషన్ అయింది. దాన్ని రిలీజ్ చేశారు. అంటే జత చేసి మళ్ళీ అక్కడి నుంచి మనకు థియేటర్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆ రీలోడెడ్ వర్షన్ ఏదైతే ఉందో 3 గంటల 40 నిమిషాల సినిమా, దాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రేపటి నుంచి, అంటే 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకు తెలుసు ఆల్మోస్ట్, అంటే వాళ్ళు చెప్పడం అయితే 1800 కోట్ల పైన అని చెప్తున్నారు, కానీ మనకు ఉన్న సమాచారం ప్రకారం 1760 కోట్ల రూపాయల వరకు కూడా ఇది గ్రాస్ కలెక్ట్ చేసింది అని మన సోర్సులు చెప్తున్నటువంటి విషయం. ఓకే. సో ఇప్పుడు అంటే కొంతమంది ఏమో బాహుబలి 2ని దాటేసింది, సెకండ్ ప్లేస్లోకి వచ్చింది ఓవరాల్గా అని చెప్తున్నారు. బట్ ఇండియన్ కలెక్షన్స్ మాత్రమే చూసుకుంటే మాత్రం టాప్ ప్లేస్లో పుష్ప 2నే ఉంది. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే దంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇండియా వైజ్గా చూసుకుంటే దంగల్ అనే సినిమా ఎక్కడ కూడా టాప్ 10లో కూడా లేదు, అది కింద ఎక్కడో ఉంది. కేవలం చైనాలో వచ్చినటువంటి 1300 కోట్ల రూపాయల గ్రాస్ ఏదైతే ఉందో అది, అంటే మిగతా ప్రపంచం మొత్తం మీద కలిపి 400 కాదు 700 కోట్ల రూపాయల లోపే ఉంటే అక్కడ ఒక్కచోటే 1300 కోట్ల రూపాయలు. అట్లా అది దగ్గర 2000 కోట్ల రూపాయలకి కొద్దిగా తక్కువగా ఆ రేంజ్కి వచ్చి ఆ సినిమా నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పేసి ఆ లెక్కలు చెప్తూ ఉన్నారు వాళ్ళు బాలీవుడ్ విశ్లేషకులు. ఓకే. ఇదైతే అలా కాదు, పుష్ప 2 అయితే అలా కాదు. అది ఎక్కడ బయట ఇంకా, అంటే జపనీస్ భాషలో కానీ చైనీస్ భాషలో కానీ ఇంకా రిలీజ్ కాల. ఈవెన్ బాహుబలి 2 కూడా చైనీస్ భాషలో రిలీజ్ అయింది, బట్ అక్కడ అది ఫ్లాప్ అయింది. అది అందువల్ల అది దంగల్ని దాటలేకపోయింది. సో ఇప్పుడు పుష్ప 2 అనేది భవిష్యత్తులో ఒకవేళ చైనా భాషలో అలాగే జపనీస్ భాషలో రిలీజ్ అయితే ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది దాని కలెక్షన్ అనేది మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము. ఓకే. ప్రస్తుతానికైతే మన భారతీయ భాషలో 6 భాషలో రిలీజ్ అయింది. సో మామూలుగా రెగ్యులర్గా 4 సౌత్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు అటు హిందీలోను, అది కూడా కాకుండా బెంగాలీలో. సో అలా 6 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏ భాష డిమాండ్ ఉంటే ఆ భాషలో రిలీజ్ అయింది. అట్లా ఇప్పటి వరకు కూడా 1760 కోట్ల రూపాయల పైనే వసూళ్లు సాధించింది. మరి థియేటర్కల్గా ఇన్ని రికార్డులు సాధించినప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద
ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతుంది అనేది ఇప్పుడు చాలా మందిని మదిలో అంటే మెదడును తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఎస్ సార్. సో అభిమానులు అయితే చాలా ఆశతో ఉన్నారు. అక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పేసి వాళ్ళైతే పెద్ద నమ్మకంతో ఉన్నారు. మరి నిజంగా అంటే ఇప్పటికి ఎంతమంది చూశారు కదా, ఇన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే ఎక్కువ మంది జనం చూస్తేనే ఆ కలెక్షన్ వస్తుంది. మరి ఓటీటీకి వచ్చిన తర్వాత మరి ఆ స్థాయిలో చూస్తారా అనే సందేహాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే. సో పుష్ప 1 ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది చాలామంది నమ్ముతూ ఉన్నారు. మేబీ నేను అనుకోవటం ఏంటంటే థియేట్రికల్గా ఎంత కలెక్షన్ సాధించినప్పటికీ కూడా తమిళనాడులో అలాగే కేరళలో ఫ్లాప్ అయింది పుష్ప 2. సో అక్కడ కూడా 5-6 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు ఓటీటీలో కూడా. మరి అక్కడ ఏ భాషలో ఎక్కువ మంది చూస్తారు అనేది, అంటే ఎంత డ్యూరేషన్ ఆ సినిమాని చూస్తారు అనేది కూడా మనకు తెలుసు కదా. ఎన్ని గంటలు చూస్తారనే దాని మీద, ఎన్ని నిమిషాలు చూస్తారనే దాని మీదే దాని యొక్క కౌంటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా ఆ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డ్యూరేషన్ చూస్తే, ఎక్కువ సమయం కనుక చూస్తే కనుక ఆ స్ట్రీమింగ్ అవర్స్ దానికి ఎక్కువ లాభం. మరి వాళ్ళు దాని మీద పెట్టినటువంటి ఆల్మోస్ట్ 220 కోట్లు ఎంత పెట్టారనుకుంటాను ఇది ఈ స్ట్రీమింగ్ కోసం. మరి అంత డబ్బు వాళ్ళకి దీని మీద వస్తుందా లేదా అనేది మరి వేచి చూడాల్సిన విషయం. పుష్పరాజ్ మేనియా థియేటర్లో మనం చూసాం. మరి అట్లాగే నెట్ఫ్లిక్స్ వేదికగా కూడా అది కనిపిస్తుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. సో 30వ తేదీ అయితే మొదలు కాబోతుంది స్ట్రీమింగ్. వన్స్ అక్కడ స్ట్రీమింగ్ మొదలైందంటే ఇక థియేట్రికల్ రన్ పూర్తయిపోతుంది. ఇక ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఇంకా బాగా తక్కువైపోతారు. అంటే ఇప్పటికే బాగా తగ్గిపోయారు థియేటర్లో చూసే వాళ్ళ సంఖ్య. సో ఆల్మోస్ట్ రన్ అనేది థియేటర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.